ఆ రోజుల్లో పెద్దలు వీరమాచినేని రామబ్రహ్మం గారు, అలాగే కడియాల రామారావు, అలాగే మేడికొండ బుచ్చిపాపయ్య గారు, అలాగే మా నాన్నగారు, ఇంకా ఊళ్ళో పెద్దలందరూ కలిసి పేదవాళ్ళకి కళ్యాణ మండపం కావాలి, అది లయన్స్ క్లబ్ తరఫున కట్టి పేదలకు ఉపయోగించాలని చెప్పి కాన్సెప్ట్తో వాళ్ళందరూ తలా 50,000 తలా 25,000 వేసుకుని డబ్బు తగ్గితే గ్రామంలో కూడా అందరి దగ్గర సహకారం తీసుకుని గ్రామస్తుల డొనేషన్లు కానీ ఫౌండర్ మెంబర్ల డొనేషన్లతో కానీ ఆ స్థలం కొని అక్కడ అది క్లబ్ కట్టారు, భవనం కట్టారు. కట్టి ఆ రోజుల్లో వాళ్ళు పేదవాళ్ళకి ఇవ్వటం, లేకపోతే తక్కువ రెంట్కి ఖర్చులు వేసుకుని తక్కువ రెంట్కి పేదవాళ్ళకి ఇచ్చారు. ఆ రకంగా వాళ్ళు సర్వీస్ చేశారు, మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ క్రమంలో వయసులో చిన్నాళ్ళైన పుట్టగొండ సతీష్ గారు వరకు బాగా జరిగింది. పుట్టగొండ సతీష్ గారు లయన్స్ క్లబ్ మెంబర్ అయ్యాక ప్రతిరోజు ఏదో ఒక సేవా కార్యక్రమం చేశాడు. ఆ కళ్యాణ మండపాన్ని పేదవాళ్ళకి ఇచ్చారు. ప్రతిరోజు ఒక మెడికల్ కార్యక్రమమో పేదవాళ్ళకు ఉపయోగపడే ఏమున్నాయో అవన్నీ చేసి ఆయన చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. తెచ్చుకుని గవర్నర్ స్థాయికి దిగాడు. అలాగా అయిపోయాక దాంట్లో ఏంటంటే పదవి ఒకసారి ఇస్తారనుకుంటా, లయన్స్ క్లబ్లో ప్రెసిడెంట్ పదవి ఒక సంవత్సరం ఇస్తారనుకుంటా. ఆ తర్వాత కార్యక్రమాల్లో 1 yearకో ప్రెసిడెంట్ అయ్యారు, చేసుకుంటూ వస్తున్నారు. కానీ లయన్స్ క్లబ్ ఊళ్ళో ఈ పలానా కార్యక్రమాలు చేశారని చెప్పుకోవటానికి ఏ కార్యక్రమాలు లేవు. తర్వాత పుట్టగొండ సతీష్ అనేవాడు పై స్థాయికి వెళ్ళిపోయాక ఇక్కడ ఈ ఊళ్ళో ఈ లయన్స్ క్లబ్లో పలానా వ్యక్తి వచ్చి పలానా పనులు చేశారు, లేకపోతే పలానా లయన్స్ క్లబ్ పలానా పనులు చేసిందని చెప్పుకోవటానికి ఏం కనపడలేదు. కనపడకపోతే కనపడకపోయింది. నేను అడిగింది ఏంటంటే జేబులో డబ్బులు తీసి మీరు ఖర్చు పెట్టద్దు. గతంలో పెద్దలు ఏర్పాటు చేసిన వనరు, ఆ భవనాన్ని అభివృద్ధి చేశారు, సంతోషం. దాన్ని 7 లక్షల రూపాయలకి వ్యాపారం చేయకపోతే ఆ వైట్ కార్డు ఉన్నవాళ్ళు లేకపోతే పేదవాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళ ఖర్చులు తీసుకుని ఎందుకు ఇవ్వకూడదని అడిగి నేను దాన్ని 7 లక్షలకు 10 లక్షలకు ఎవరో వ్యాపారస్తులకి ఇస్తే ఆయన ఇష్టం వచ్చినంత ఆయన వసూలు చేసుకుంటే ఏంటి పరిస్థితి ఊళ్ళో? నేను 2-3 పెళ్ళిళ్ళకి వెళ్ళా, భోజనం చేస్తున్నాము, వాన కురిసింది, తినే అన్నం మానేసి వేసి వచ్చాం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వర్షంలోనే తాళి కట్టుకున్నారు. ఇలాంటి సన్నివేశాలు ఎన్నో చూశా. మరి ఊళ్ళో ఇన్ని మండపాలు ఉన్నాయి, స్వచ్ఛంద సంస్థలు కానీ గవర్నమెంట్ సంస్థలకు కానీ కట్టి మండపాలు ఉన్నాయి. వాటిలో లయన్స్ క్లబ్ ద్వారా నా ఊరికి శ్మశానానికి 1,00,000 2 లక్షలు ఇస్తామని చెప్పారు. దానికి ఒక చెక్ ఇచ్చారు, ఆ చెక్ మళ్ళీ వెనక్కి తీసుకుని పేపర్లు వేశారు. డబ్బులు అయితే ఇవ్వలే. పోనీ ఇవ్వకపోతే ఇవ్వకపోయారు. నిరుపేదలు శవాన్ని కాల్చుకోవడానికి డబ్బులు లేని వాళ్ళు ఉన్నప్పుడు ఆ పేదతనంలో ఉండి శవాన్ని కాల్చుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి కనీసం పొలాలన్నా దానం చేయండి అని అడిగి క్లబ్ తరఫున. అట్లాగే బాగా నిరుపేదలు ఎవరిని ఉంటే వాళ్ళకి మందులు ఇవ్వటం, అలాగే అసలు ఆ జబ్బులు రాకుండా అవగాహన చేయటం, ఇలాంటి కార్యక్రమాలు చేయండి అని అడిగి దాంట్లో లయన్స్ క్లబ్ నేను చెప్పినట్లు లయన్స్ క్లబ్ రూపాయి ఖర్చు అవ్వదు. లక్షల డొనేషన్లు వస్తున్నాయి, తీసుకుంటున్నారు, అవి ఎక్కడికి వెళ్తున్నాయో ఏంటో తెలియదు. క్లబ్ యాక్టివిటీ మాత్రం 0. నేను రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ అని కొనాలు చేశా, మెంబర్స్ని జాయిన్ చేశా. ఏ మెంబరు ఏ సంవత్సరానికి కట్టట్లా ఫీజు ఒకటి. రెండోది ఎవరు జేబులో డబ్బులు తీసి ఇవ్వట్లా. పూర్తిగా డబ్బులు నేను జేబులో పెట్టుకుని సుమారు 20,000 మందికి కళ్ళ ఆపరేషన్ చేయించా, పశువులకు వైద్యాలు చేయించా, పేదలకు ఇన్సూరెన్స్ చేయించా, హెల్త్ క్యాంపులు పెట్టి మందులు ఫ్రీగా ఇచ్చా. ఇలా చేస్తూ ఉంటే ఎదురు నన్ను ఏటా పేదలకు ఖర్చు పెట్టాల్సిన డబ్బులు క్లబ్కి కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు బాధ వేసింది. క్లబ్ అనేది ₹1 సహకారం ఇవ్వకపోగా
ఎదురు క్లబ్కి లక్షలు కట్టడం ఏంటి ఆట, ఆ డబ్బులు పేదలకు ఉపయోగిస్తుందని చెప్పి క్లబ్ పేరు తీసేసి నేనే చేసుకోవటం మొదలెట్టాను. నా ఓపిక కొద్దీ నేను చేశాను. నేను ఇవాళ పెద్ద అయ్యాను. సరే, నన్ను నేను పోడుకోదలుచుకోలేదు. అలాగే చేయాలి కదా అని అడుగుతున్నా నేను. ఇప్పుడు లయన్స్ క్లబ్ కల్లాపరేషన్కి హాస్పిటల్ ఉంది ఉయ్యూరులో. ఇక్కడ మనుషులను టెస్ట్ చేసి 10 మంది అవుతారో 15 మంది అవుతారో ఫ్రీయే కదా ఉయ్యూరులో. మీ జేబులో డబ్బులు ఏం ఖర్చు అవ్వట్లేదు కదా, ఎందుకు చేయించరు అట్లాగా? అలాగే చేతిలో హాస్పిటల్స్ ఉన్నాయి సొంతవి. ఇవాళ కొత్త ప్రెసిడెంట్ గారు కూడా హాస్పిటల్ ఉంది. ఓ క్యాన్సర్ స్కానింగ్ అనో లేకపోతే ఇంకోటనో ఏమైనా ఉచితంగా పేదలకు చేసే కార్యక్రమాలు అంటే చేయమని ఆ కొత్త ప్రెసిడెంట్ గారిని రిక్వెస్ట్ చేశాను. అయితే దాంతోపాటు ఇంకోటి ఏంటంటే చెప్పాల్సింది, కాకాని కళ్యాణ మండపం అది విజయ డైరీ వాళ్ళది. అది లాభాల్లో ఉంది. ఈ కళ్యాణ మండపం అద్దెకిచ్చి వచ్చే డబ్బులు ఆ వ్యవస్థకి పెద్ద లెక్కలోది కాదు. మరి పేదవాళ్ళకు కూడా ఖర్చులు తీసుకుని కొంత ప్రయారిటీ ఇవ్వాలి కదా అక్కడ. అది పబ్లిక్ మనీ కదా, రైతుల డబ్బు కదా. అదే రైతులకు అదే పేదవాళ్ళకు ఇవ్వాలి కదా. అసలు ఆ ప్రయారిటీయే లేదు. 30 లక్షల రూపాయలకి అద్దెకిచ్చుకున్నారు. అది కాంట్రాక్ట్కి ఇచ్చారు. 30 లక్షలు తీసుకున్నాడు, ఇంకో 30 లక్షలు సంపాదించడానికి పెద్ద చేస్తాడు కానీ తక్కువ చేయడు కదా. అసలు బాగా ధనికులకే కానీ పేదవాడికి అందుబాటులో ఏదో ఉంది ఇక్కడ. సరే, అది అయిపోయింది. పౌల్ట్రీ ఫార్మర్స్ అసోసియేషన్ అని పెట్టారు. అది రైతులది, పౌల్ట్రీ ఫార్మర్స్ది. వాళ్ళు అసోసియేషన్ అని పెట్టుకున్నారు. వాళ్ళ కార్యక్రమాలు బాగున్నాయి. మిగతా రోజుల్లో పేదలకు నిరుపేదలకు ఎందుకు ఇవ్వకూడదు? అది కూడా అదికిచ్చారు కాసులకి. అది కూడా కాంట్రాక్ట్కి ఇచ్చారు. అదే అయిపోయింది. ఆర్యవైశ్య కళ్యాణ మండపం కట్టారు. ఆర్యవైశ్య కళ్యాణ మండపం వారు కట్టుకున్నారు కాబట్టి వారి కులస్తులకే ఇస్తాం, బయట వాళ్ళకి ఎవరంటే మనం మాట్లాడగలిగేది లేదు, వాళ్ళ ఇష్టం. కానీ వాళ్ళు కూడా ఆర్య వయసుల్లో పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ప్రయారిటీ ఎందుకు ఇవ్వరు? అది ఏ ఇండివిజువల్ వ్యాపార సంస్థ కాదు కదా. ఇండివిజువల్గా కట్టుకుంటే మనం ఎవరిని అనడానికి లేము. కానీ అది వాళ్ళ అసోసియేషను, ఆర్య వయసుల అసోసియేషను, అందరు మెంబర్షిప్లు, అందరూ డొనేషన్ల మీద కట్టిందే కదా. అది కట్టినప్పుడు ఆ కనీసం వయసులో పేదాలకి లేదు. ఇంకా మీ మంచి మనసు ఉంటే మరి ఊళ్ళో పేదాలకు కూడా ఖర్చులు తీసుకునేవాళ్ళు కదా. వాళ్ళు చేయట్లే పని. వాళ్ళకి మంచి పేరు వస్తుంది కదా వయసులకి. శవాలు తోలటానికి వ్యాన్ కొన్నారు. అట్లాగే ఇది కూడా చేయండి, మంచి పేరు వస్తుంది. పేదాలకు ఉపయోగపడితే ఎప్పుడు చెప్పుకుంటారు వాళ్ళు. మనం డబ్బున్న వాళ్ళకి ఎంత సాయం చేసినా వాళ్ళు చెప్పుకోరు. కానీ ఒక నిరుపేదకి చిన్న సాయం చేస్తాడు, బతికున్నంత కాలం చెప్పుకుంటాడు. అలాంటి వాళ్ళని మనం ఎందుకు వదిలేయాలి, నిర్లక్ష్యం చేయాలి? వాళ్ళలో పెళ్ళిళ్ళు, సెంటున్నర స్థలాలు, రోడ్ల మీద పెళ్ళిళ్ళు, అక్కడ ఏమి ఉండదు ఫెసిలిటీ. భోజనాలు చేస్తుంటే వానబడి భోజనాలు తడిసిపోయి, పెళ్లి జరుగుతుంటే వానబడి పెళ్లి తడిసిపోయి, కనీసం అక్కడ ఏమి పార్కింగ్ కానీ, బళ్ళు పెట్టుకోవటానికి కానీ, 4 కుర్చీలు వేసుకోవటానికి కానీ చోట్లేని పరిస్థితుల్లో వాళ్ళు నానా బాధలు పడుతుంటే